తుక్కుగూడ సభకు ఖమ్మం నుంచి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అవినీతి, అసమర్థ భూ కబ్జాలు, ధనబలంతో అధికారంలోకి రావాలని చూసిన బీఆర్ఎస్ ను ఎదుర్కొని తాము అధికారంలోకి వచ్చామన్నారు. గత ప్రభుత్వం విచ్చలవిడిగా చేసిన అప్పులను తట్టుకుంటూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. కరువు కారణంగా ప్రాజెక్టుల్లో నీరు అడుగంటిందని, ప్రాజెక్టుల గేట్లు ఎత్తినా నీరు రాదన్నారు. అయినా నీటి ఎద్దడిని తట్టుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. రైతులకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని తుమ్మల స్పష్టం చేశారు. ఈనాడు ఒక అవినీతికరమైనటువంటి, అసమర్థమైనటువంటి, ఆలోచన రహితమైనటువంటి అదరగండాలతోటి, కబ్జాలతోటి, బెదిరింపులతోటి, పోలీసులతోటి మనం అధికారంలోకి వస్తామని చెప్పి అధికార మదంతో కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజలను కూడా హింసించి పీడించి బీఆర్ఎస్ పార్టీ ఆలోచించింది. కానీ మీ యొక్క శక్తి ముందు, మీ యొక్క సామర్థ్యం ముందు, మీ యొక్క పట్టుదల ముందు అవన్నీ పట్టాపంచం అయిపోయింది. దాని ఫలితం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావటం. ఆనాడు సోనియా గాంధీ గారు జావేద్ గారికి గ్యారెంటీలు అప్పచెప్పారు, జావేద్ గారు మనకి చెప్పారు. అవి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది. ఇంకా 1-2 చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఆ రోజుల్లో ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఇంత అధాపాతాళానికి, వినాశకాన్ని, విధ్వంసాన్ని సృష్టించారని చెప్పి ఎవడు ఊహించలా. కానీ అందులోకి చూస్తే ఎందులో చేపెట్టినా కూడా అన్నట్లేదు. అధాపాతాళాలనుకున్నాయి. అది విద్యుత్ శక్తి కావచ్చు, నీటిపారుదల కావచ్చు, అది ఇది అని లేదు. అన్నింటిలో కూడా ఆ అవినీతి భగవంతుడు చేరిపోయాడు. కాబట్టి ప్రభుత్వానికి వాళ్ళు అప్పులు చేసినటువంటి అప్పులకు వడ్డీ కట్టాలి. ప్రతిఫలం లేకపోయినా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ కార్యక్రమాలు కంటిన్యూగా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి తప్పులు కానీ, లోటుపాట్లు కానీ, అసమర్థమైనటువంటి పాలన సరిదిద్దుకుంటూనే అతి కొద్ది కాలంలోనే అనుకునే చాలా వరకు మేఘదకి బస్ ప్రయాణం చెప్పాం, 200 యూనిట్లు విద్యుత్ శక్తి చెప్పాం. అన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా 1-2 చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లోపుగా 7 నెలలుగా వర్షాలు లేకపోవడం వలన, భూగర్భ జలాలు పడిపోవడం వలన ప్రాజెక్టులన్నింటిలో కూడా నీళ్లు డెక్చోరించుకొచ్చినాయి. అంటే వాళ్ళు గేట్ ఎత్తమంటున్నారు కానీ గేట్ ఎత్తినా నీళ్లు లేవు. ఎందుకంటే ఎన్నికల ముందు మేము చెప్పాం, సాగర్ లో వానాకాలంలోనే మీరు పంటకి నీళ్లు ఇవ్వలేదు, నీళ్లు రాలేదని. కాబట్టి మంచినీళ్ళు గుర్తుకోవాలి. పక్క రాష్ట్రాల్లో దొంగతనంగా తీసుకెళ్తున్నారు, పట్టించుకోండి అని చెప్పి మనం కానీ అధికారులు కానీ చెప్తే ఆనాడు పట్టించుకోవాలి. ఈనాడు మంచినీళ్ళు కూడా మనం పక్క రాష్ట్రాన్ని మళ్ళీ అడ్డుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా సరే ముఖ్యమంత్రి గారు దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటూనే, ప్రజలకు కావాల్సినటువంటి అత్యవసర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూనే, పరిపాలన సక్రమంగా, సవ్యంగా భారతదేశం మొత్తం కూడా ఈనాడు తెలంగాణ ప్రభుత్వం కింద చూసేటటువంటి ఈ 120 రోజుల్లోనే చేయగలిగామంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క పట్టుదల అనేది సందర్భంగా మనం. అందుకని మన మేనిఫెస్టోనే మనం ఇచ్చినటువంటి